ముందే మారు మనసు పొంది ఆ తర్వాత సువార్త నమ్ముతాడా? ఒకడు మారు మనసు పొందాలంటే వాడి దగ్గరకు సువార్త వెళ్ళాలి కదా. మొదట సువార్త వెళితే కదా వాడు మారు మనసు పొందేది. అంటే మొదట సువార్త నమ్మినా కదా మారు మనసు పొందేది. మరి ఇక్కడ ఏంటమ్మ ఇట్లా రాశాడు? సువార్తను నమ్మి మారు మనసు పొందండా, మారు మనసు పొంది సువార్త నమ్మండా. ఏది ముందు? అసలు ఏది ముందైనా కానీ ఇదంటేనే అది అంటాడు, అదంటేనే ఇది అంటాడు. గమ్ముకుంటే ఆయన బాధ ఆయన పడతాడు. మనకు వచ్చిన గోలేందుకు? సింపుల్గా కామ్గా ఉంటే అసలు అన్ని పనులు జరిగిపోతాయి. అంతేనా కాదా? మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముతారా? సువార్తను నమ్మి మారు మనసు పొందుతారా? కదా, అది క్రమం. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు. బాప్తిసం పొందాడంటే ముందు సువార్తను నమ్మాలి కదా. బాప్తిసం పొందినోడు మారు మనసు పొందినోడు. మరి మారు మనసు పొందిన తర్వాత సువార్తను నమ్మండి అంటాడమ్మా. మారు మనసు పొంది సువార్త. మరి బైబిల్లో ఇది తప్పు కాదుగా. మరి ఇట్టుంది ఎందుకు చెప్తాను. అందుకేగా సభ ఏర్పాటు చేసింది. సభ ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే ఈ సంగతి మనకు అర్థం కావటానికి ఓ విషయం చెప్తా. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం ఒకళ్ళ తీయండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం ఇంకొకళ్ళ తీయండి. రోమా 10:21, యెషయా 65:1. అది ఏదమ్మా? మీరు ఏది చదువుతున్నారు? రోమా పత్రిక, యెషయా. చదువుమ్మా. నా యొద్ద విచారణ చేయని వారిని, నన్ను వెదకని వారికి నేను దొరికాను కదా. వెదకని వాళ్ళకైనా దొరికాడు. రోమా 10:20, నన్ను వెదకని వారికి నేను దొరికాను, నన్ను విచారింపని వానికి నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట. మరి అలాగైతే ఇర్మియా గ్రంథం 29:13 చదువుతారా? మీరు నన్ను వెదకిన ఎడల, నా గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అంటే వెదికితే కనుగొంటాను అన్నారు ఈడ కదా. అట్లాగే యోబు 8:5, యోబు గ్రంథం 8:5, నీవు నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల, బతిమాలు కొనిన ఎడల, అబ్బా నీవు నన్ను జాగ్రత్తగా వెతకాలి. సర్వశక్తుడగు దేవుని నీవు బతిమలాడుకుంటే తప్ప ఆయన నీకు కనబడడు అని అక్కడ ఉంది. ఇప్పుడు అమ్మ 4 వచనాలు చెప్పాను. 4 వచనాలు. యెషయా గ్రంథం 65:1, రోమా 10:20 ప్రకారమేమో వెతక్కుండానే దొరికాడట. మరి ఇర్మియా గ్రంథం 29:13, యోబు గ్రంథం 8:5 దీని ప్రకారం వెతికితేనే కనపడతాడట. వెతికితేనే కనపడతాననేమో ఆ 2 వచనాలు. వెతకపోతే వెతకనోళ్ళకే నేను కనపడ్డాను ఈ 2 వచనాలు. ఇప్పుడు మనం వెతకాలా వెతకూడదా? వెతకాలా వెతకూడదా? అదేమోగా నిన్ను ఉతకాలంటారా? ఏంటి బోధ ఏంటి అసలు? వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలు అయిపోయింది తప్ప బయట అయితే ఇట్లా వేరుగా ఉంటుంది ప్రసంగం. లోపల ఉన్నాం కాబట్టి ఇట్ షుడ్ బి లైక్ ఏ బైబిల్ స్టడీ. అర్థమైందా? వెతికితే దొరుకుతాడా, వెతకపోయినా దొరుకుతాడా? మరి యెషయా 65:1 మీది బైబిల్లో ఉందా? రోమా 10:20 మీ బైబిల్లో ఉందా? వెతకనోళ్ళకే దొరికాడన్నాడుగా. మరి ఇప్పుడు మనం వెతుకుదామా, వెతకకుండానే దొరుకుతాడా? వెతుకుదాం. మరి మన దగ్గర వెతకకుండానే దొరికాడన్నది తప్పు అయిపోయిందిగా, అవుదా? అది కూడా ఏదో రెండిట్లో ఏదో ఒకటి రైట్ అవుతుంది కానీ 2 రైట్ ఎట్ అవుతుందమ్మా? మీ బైబిల్లో ఉంది అని 2 రైట్ అంటావా?
దేవుని బిడ్డలు చెప్తాను, వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. కొద్దిసేపే మాట్లాడతా, ఇబ్బంది ఏమి లేదు, ఎక్కువసేపే మాట్లాడను. ప్రత్యక్ష గుడారం అనే సంఘం, ఆ మాట విన్నారా ఎప్పుడన్నా మీరు? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆవరణంలో నిలబడ్డప్పుడు ఒక వ్యక్తి ఆవరణంలో నిలబడ్డాడనుకో, సూర్యుని యొక్క వెలుగు అక్కడ ఉంటుంది. సూర్యుని యొక్క వెలుగు అక్కడ ఉంటుంది. అక్కడ వెతకాల్సిన అవసరం ఏమీ లేదు. వెతకాల్సిన అవసరం ఏది లేదు. ఆ ఆవరణం నుంచి వినాలి, ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాడు. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు సూర్యుని వెలుగు ఉండదు. అక్కడ సూర్యుని వెలుగు ఉండదు. అక్కడ ఏ వెలుగుంది? దీప వృక్షం ఉంది. దీప వృక్షము. ఆ దీప వృక్షానికి 7 ప్రదీపాలు ఉన్నాయి. ఒలీవ నూనె పోసి ఒత్తి పెట్టేసి దాన్ని యాజకుడు వెలిగించాలి. అవునా? వెలిగించాలి. అంటే అక్కడ వెలుగుంది. ఆ వెలుగే వెలుగు? దీప వృక్షపు వెలుగు, లేక దీప స్తంభపు వెలుగు అంటారు దాన్ని. ఓకే? ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక ఎవరన్నా అడిగారు అనుకో, ఏందమ్మా ఏం చెప్పమంటా, ఏం చెప్పాడు, ఏం అర్థం కాకుండా చేశాడమ్మా అనబాకండి. కొద్దిగా నేర్చుకొని వెళ్ళండి, అంతేనా? బయట ఏమో సూర్యుని వెలుగుంది, లోపలేమో దీప వృక్షపు లేక దీప స్తంభపు వెలుగుంది. ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారనుకోండి, అక్కడ సూర్యుని వెలుగు లేదు, దీప వృక్షపు వెలుగు కూడా లేదు. మరి అక్కడ ఎట్ట కనపడుతుంది? దేవుడే అక్కడ వెలుగు నీకు. అర్థమైందా? అంటే ఇప్పుడు గమనించండి, వెతక్కుండా దొరికిన స్థలం ఒకటి ఉంది. ఆవరణంలో నువ్వు వెతక్కుండానే నీకు కనపడ్డాడు. పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తరువాత నీవు వెతక్కుండానే దీపవృక్షపు కాంతిలో ఆయన నీకు కనబడ్డాడు. నన్ను వెతకాలి అని చెప్పేది ఏ అనుభవంలో వాళ్ళకు తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వారికి, అందరికి కాదు. నువ్వెక్కడో ఆవరణంలో నిలబడి నాకు వెతక్కుండా దొరుకుతానని చెప్పాడే, వెతికితే దొరుకుతాడని చెప్పాడే, ఎక్కడది అంటే పై ఆయన కూర్చొని నవ్వుకుంటాడు. అరే నువ్వు ఏడున్నావు రా, అసలు ఏడున్నావు? ఆత్మీయంగా ఎక్కడున్నావు నీవు? ఆవరణంలో ఉన్నావా? పరిశుద్ధ స్థలంలో ఉన్నావా? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావా? నా ప్రేమైన వాళ్ళరా, శ్రద్ధగా వినండి, నేర్చుకోండి వాక్యాన్ని అరవండి. వెతక్కుండా దొరికింది ఆవరణంలో, వెతక్కుండా దొరికింది పరిశుద్ధ స్థలంలో. వెతికితే గాని దొరకడు అతి పరిశుద్ధ. అంటే ఆయనే వచ్చి ప్రకాశించాలి. అప్పుడు నీకు సంగతి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక మాట, మనము ఆయనను ప్రేమించామా? మొదట ఆయన మనలను ప్రేమించాడా? ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ కోసం నువ్వు ఎక్కడ వెతకలా నీవు? ఆయనే మొదట మనలను ప్రేమించాడు, ఇప్పటికీ ప్రేమిస్తానే ఉన్నాడు. యేసయ్య ప్రేమతో ఎవరి పోలికతో, ఏ ప్రేమతో పోలుస్తామండి యేసయ్య ప్రేమ ముందు? యేసయ్య ప్రేమ ముందు ఏ ప్రేమతో పోలుస్తాం? తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా అటపోయింది. ఇప్పుడు భార్యాభర్తల ప్రేమ తీసుకుందాం. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము. సంవత్సరానికి ఒక రేఖ రాలుతుంటది కింద, చివరికి రాలి చివరికి మోడు మిగులుద్ది. పెళ్ళైన మొదటి సంవత్సరం పరమగీతం, హాయ్ నా ప్రేయసి, నా ప్రియురాల, నా ఉద్యానవనమా, నా సఖి. ఒక 4 సంవత్సరాలు అయినాక సామెతలు వస్తాయి. గయాళితో కాపురం చేయట కంటే
ఇక మళ్ళా ఒక 10 ఏళ్ళు అయిపోతే ప్రసంగి వ్యర్థం వ్యర్థం అంతా వ్యర్థం, ఏమిటి అంతా వ్యర్థం, ఇదనమాట. వీళ్ళ ప్రేమలు ఎట్లా నమ్ముకుంటారు? వీళ్ళ ప్రేమలన్నీ ఆకర్షణతో కూడుకున్న ప్రేమలు, అవునా? ఓ పిల్లోడు అడుగుతున్నాడు, అంకుల్ ఆంటీ ఇట్లా ఉంది అంటే, అప్పుడు ఎట్ట చేసుకున్నాడు? అదే అప్పుడు భలే ఉందిరా అన్నాడు. అప్పుడు భలే ఉంది, ఇప్పుడు ఇలా అయిపోయింది, కానీ పళ్ళు ఊడిపోయి బొక్కు దెబ్బలు పడి ఉంది, కానీ అప్పుడు సూపర్, నాకంటే బాగుండేది అని చెప్పి. భార్య భర్తల ప్రేమ పోయింది, బంధుమిత్రుల ప్రేమ నూనెంటేనే, బెల్లం ఉంటేనే. నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి, అది కూడా పోయింది, అది కూడా పోయింది. అసలు మార్పు లేని ప్రేమ నజరేయుని ప్రేమ. ఆయన ఒక్కడే ఎప్పుడు ప్రేమిస్తాడు. ఆయన నిన్ను, నువ్వు మంచోడు కాకపోయినా ప్రేమిస్తున్నాడు. మంచి నీలో లేకున్నా ప్రేమిస్తాడు. మంచి నాలో పుట్టదంచు నీవెరిగి నన్ను ప్రేమించినావు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం లేక యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమతో ఈ లోకంలో ఏ ప్రేమని పోల్చలేం. ఆయన ఎప్పుడు ప్రేమిస్తాడు. వృద్ధాప్యంలో ఎత్తుకుంటాడు, మువ్వ వేయిస్తాడు, ముదిమి వచ్చేదాకా ఎత్తుకొని ముద్దాడేవాడు యేసయ్య. ఏ ప్రేమను కూడా నమ్మబాకండి, ఓకేనా? ఏ ప్రేమ నమ్మబాకండి, ఒట్టిదే అన్ని మాటలు. యవనస్తులకు చెప్తున్నా, దేన్ని నమ్మబాకండి. నీవు లేనిదే నేను లేనంటాడు సైతానుగాడు. ఆడి జోలికి పోమాకండి, అసలు ఆ ఊసే ఎత్తబాకండి. మీ తల్లిదండ్రులు మీకు బెస్ట్ ఇస్తారు, మీరు నాన్న అవసరమైతే నేను నిన్నన్న వదులుకుంటాను అనబాకండి, తప్పు. అలా చేయబాకండి, శాపం. ఆ పని చేయకండి, ఎప్పటికీ చేయకండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆయన మనలను ప్రేమించాడు. రెండోది, ఇంకొక మాట అడుగుతా, మనము ఆయన తట్టు ముందు తిరిగామా, ఆయన మన తట్టు ముందు తిరిగాడా? ఆయనే మన తట్టు ముందు తిరిగాడు. జకర్యా 1:3 చూడమ్మా. జకర్యా 1:3. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల. ఏమ్మా ముందు అట్ట చెప్పావు మరి నువ్వు? మనం తిరిగామని చెప్తున్నారు కదా, ఆయనే ముందు తిరిగాడు అన్నారు కదా. ఆయన ఏమన్నాడు విన్నారా? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఇది ఎవరి మాట? సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆయన మాట్లాడిన మాట ఇది. అర్థమైందా? స్తోత్రం చెప్తారా? కాస్త విసుక్కున్నాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విసుక్కున్నోళ్ళు చెప్పమన్నాను తల్లి. అందరు ఇసుక్కున్నారా? అమ్మో ఏందమ్మా అంత పాపం ఏం చేశాను నేను? ఏం చేయలేదు కదా. వినండి, చెప్తా ఇప్పుడు ఈ సంగతి చెప్తాను. ఇక ముందు మనం తిరిగావా, ఆయన తిరిగాడని? ఆయనే తిరిగాడు. మరి ఇక్కడేమన్నాడు? నా తట్టు తిరగండి, మీరు తిరిగితే నేను తిరుగుతా అన్నాడు. అంటే ఆయన ఇటు తిరిగాడు. ఇక మీరు ఇటు తిరిగితే నా వైపు తిరిగితే అప్పుడు నేను మీ వైపు తిరుగుతా అన్నాడు. అవునా? కానీ ఆదిలో యేసుప్రభు వారే ముందు మన వైపు తిరిగారని మీరు చెప్పారు. ఆయనే ముందు మనల్ని ప్రేమించాడని చెప్పారు. ఆయనే వెతకకుండా కనపడ్డాడు మనకి, వెతికితే కనపడలా. నీవు రక్షణ పొందటానికి మాత్రం నీవు వెతకకుండానే ఆయన నీకు కనపడ్డాడు. రక్షణలో ఎదగటానికి, రక్షణ కొనసాగించడానికి, రక్షణలో పరిపూర్ణం అవటానికి నువ్వు వెతకాల్సిందే. వెతకాలి నువ్వు. అర్థమైందా? నా ప్రేమైన వాళ్ళ సంగతి చెప్తాను వినండి. సహజంగా
మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాననే మాట సంగతి చెప్తాను. దేవుడే మన తట్టు ముందు తిరిగాడని చెప్పాను. మరి జకర్యా 1:3 అలా మాట్లాడేడేంటి అన్నారు. చెప్తాను దాని విషయం. మొట్టమొదట రక్షణ పొందటానికి కొరకు, నీకు రక్షణ కలగ చేయటం కోసం చేతులు చాపి నీ వైపు మళ్ళీ పిలిచాడు. దినమంతా లోబడని నొల్లని ప్రజల కొరకు దినమంతా నా చేతులు చాచి పిలుస్తున్నాను అన్నాడు. పిలిచాడు, పిలుస్తున్నాడు, వచ్చారు. దేవుని బిడ్డలారా, కొంతకాలం భక్తిలో ఉన్న తర్వాత ఆధ్యాత్మికంగా పడిపోయారనుకోండి, అప్పుడు నీ తట్టు తిరగడాయన. నీవు మొదట తిరిగితే తప్ప నీ వైపు తిరగడాయన. అది సంగతి. భక్తిలో ఎదిగావు, నీవు ఎదిగినాక పడ్డావు. దావీదు ఎదిగాడు, పడ్డాడు. సంసోను ఎదిగాడు, పడ్డాడు. దావీదు తనంతట తానే లేచాడు. ఆ క్రమంలో రాసిన పాటలే ఈ పాటలు. ఏం పాట అవి? త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే, ఏ ముఖంబు తోడ ఒత్తు యేసునాథ నీదు మ్రోల, కావరించి నిన్ను మరచి ఏకమైతి పామురులతో ఏది దారి నిన్ను చేర ఏమో తెలియదాయనే అన్నాడు. నాకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా ఇష్టం. నాకు అవి బాగా పాడుకుంటాను, పాడతాను. అర్థమైందా? గుంటూరులో మీరు దాదాపు ఒక 1000 మంది 15 మంది పాస్టర్లు ఉంటారు సిటీలో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడాలండి అని అంటే మొట్టమొదటి పిలిచే పేరు నా పేరే. ఎస్, పరిశుద్ధరావు గారు ఉంటా, వారు వాటికి న్యాయం ఆయనే చేయగలుగుతాడండి, మనం చేయలేమని అంటుంటారు. నాకు కూడా పెద్దగా రావు, కానీ వాళ్ళు అట్లా అంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ఆనంద వృక్షమే మహావృక్షం అయిపోయింది, వాళ్ళకి అసలు రావు. పరీక్షలో డాడీ నాకు వాడికంటే చాలా ఎక్కువ వచ్చినాయి మార్కులని పండగకు వచ్చాయంట పిల్లోడు. పేపర్ తీసుకుంటే 100కు 3 వచ్చినాయి అంట. ఏంట్రా యూజ్లెస్ ఫెలో, 100కు 3 వచ్చినాయంటే ఆడికి 0 వచ్చింది అన్నాడంట, వాడికి 0 వచ్చింది అన్నాడంట. అది అట్టాడదన్నమాట. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అసలు ఈ పక్కోడు స్తోత్రం చెప్పట్లేదే. చేయొద్దానికి ఒకసారి. అది అయ్యా పురుషులకు వందనాలు, బయట ఉన్న వాళ్ళకి. అంటే మీరు వాళ్ళు ఎక్కడున్న కొంతమంది కనపడుతున్నారు పాప, అనేకులు కూర్చున్నారు, వాళ్ళు దూరంగా కూర్చుని చాలా ఆసక్తిగా వింటారు. అప్పుడప్పుడు ఎళ్ళకెళ్ళి నాకు అంటారు, ఏమమ్మా 10 ఏళ్ళ నుంచి ప్రార్థనకు పోతున్నావు, ఏమి విన్నావు, నాకు ఒక మాట చెప్పు. కయ్యూనికి భార్య ఆడదంటాడు. ఆయనకి ఆడో వినపడుద్ది, ఆడో ఎవరో చెప్పుంటారు, కొత్తగా బైబిల్ స్టడీకి పోయినోడు ఇప్పుడు అంటాడు. ఏమంటది, ఏమోనయ్యా మా పాస్టర్ ఎప్పుడు చెప్పలేదు. పిచ్చిదాని, మరి 25 ఏళ్ళ నుంచి పోతున్నావుగా అంటాడు. పోతున్నాను మరి, నాకు తెలుసు, నీకట్టి తెలుసు. అదే మరి నువ్వేం లోపల కూర్చొని విన్నావు, బయట కూర్చొని విన్నా. నేనే బెటర్ అంటాడు. లేదు మీరే బెటరు, నేను మహిళా పక్షపాతిని. దేవునికి స్తోత్రం. స్త్రీలే సంఘం ఉజ్జీవించబడాలన్నా స్త్రీలే, సంఘంలో పరిచర్య జరగాలన్నా స్త్రీలే, ఇస్త్రీ చేయాలన్నా స్త్రీలే. అందులో అనుమానమే లేదు. ఇల్లు బాగుపడాలంటే స్త్రీలే, ఇల్లు బాగుపడాలన్నా, పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలన్నా స్త్రీలే, ఇంటికి దీపం అంతే. ఇల్లాలు పోయి మామిడి చెట్టు కింద గిల్లాలు ఆడతా కూర్చుంటేట. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను వినండి. మారు మనసు పొందటానికి మాత్రం ఆయన ముందు మన తట్టు తిరిగాడు. పొందావు, పొందిన తరువాత కొంత దూరం నడిచాక పడ్డావు. పడ్డప్పుడు ఆయన నీ వైపు తిరగడిక. ఇది భక్తి. ముందు నువ్వే మళ్ళుకోవాలా, నువ్వు మళ్ళుకొని పిలవాలా. పురుషోత్తం చౌదరి గారు అట్లాగే పిలిచాడయ్యా. పురుషోత్తం చౌదరి గారు అట్లాగే పిలిచాడు. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే అని పిలిచాడు, కేక పెట్టాడు. లేకపోతే రాడు. మీరు
తప్పిపోయిన కుమారుడు కథ తెలుసు కదా మీకు. ఇంట్లో ఇద్దరు కుమారులు, తండ్రి మంచి ధనవంతుడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? తండ్రి, నా ఆస్తిలో నాకు వాటా ఇవ్వు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలా. అడిగాడు కాబట్టి ఇచ్చేస్తాను రా, నీ ఆస్తి నీకు ఇచ్చేస్తాను పో. ఆస్తి తీసుకున్నాడు, పట్నం వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. అంత స్నేహితులతోనూ ఇక రకరకాల వ్యసనాలతో దుర్వ్యాపారం చేసి డబ్బంతా పోగొట్టుకున్నాడు. డబ్బంతా పోయింది. డబ్బు పోయిన తర్వాత వీనికి ఆకలయ్యింది. ఆకలైనప్పుడు భోజనం పెట్టేవాళ్ళు లేరు. వీనికి. ఫ్రెండ్స్కి కబురు పెడుతున్నాడు, ఒక్క ఫ్రెండ్ రాట్లా. డబ్బులు అయిపోయింది దాకుంటారు ఫ్రెండ్స్. డబ్బులు అయిపోయిన తర్వాత ఇక బలకరీరు. హలో, ఎక్కడున్నా? నేను లేని ఇక్కడ అంటాడు. ఇంట్లోనే ఉంటాడు. నేను లేని ఇక్కడ అని చెప్తాడు. సరే, వీడికి ఆకలేస్తుంది. చివరికి ఎక్కడికి వచ్చాడు తెలుసా? పందుల దొడ్డికి వచ్చాడు. పందుల దొడ్లోకి వచ్చాడు. ఆ పందుల దొడ్డి అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను నీ దగ్గర పని చేస్తాను అన్నాడు. ఏం చేస్తావు? నీ పందులను మేపుతాను, నాకు భోజనం పెట్టంటే భోజనం పెట్టును. పందులు తినేటటువంటి పొట్టుంది. ఆ పొట్టు ఆ పందులు తినగా మిగిలిన వాటితో నీవు కడుపు నింపుకో అన్నాడు. సరే, ఆకలితో తట్టుకోలేక, సరేనయ్యా, తప్పకుండా అలాగే చేస్తాను. ఒకరోజు యజమాని చాచి కొట్టాడు. ఏమిట్రా, పందులకు లేకుండా మొత్తం నువ్వే తినేస్తున్నావు అంది కొట్టాడు. గాయపడ్డాడు. అయినా అట్టాగే చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఆ తండ్రి ఈ కుమారుని యొక్క చిరునామా పట్టుకోవటం కష్టమా? అతడు ధనవంతుడు, పలుకుబడి కలిగిన వాడు, బ్రహ్మాండంగా పట్టుకుంటాడు. ఎక్కడైనా సరే, ఎక్కడున్నా తెప్పిస్తాడు. ఎవరు కబురు పెట్టారు? అయ్యా, మీ అబ్బాయి ఆ పందుల దొడ్లో పనిచేస్తున్నాడు. అయ్యా, పందులు తినే పొట్టు మీ అబ్బాయి తింటున్నాడు. పర్లేదు, తినేయండి. ఒకవేళ ఇప్పుడు మన ప్రేమ అయితే ఎట్లుంటుంది చెప్పనా? ఏమండోయ్, మీ అబ్బాయి ఆడ పందులతో దొడ్లో పనిచేస్తున్నాడు. అయ్యా, అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే 3 గిన్నెల క్యారెట్ కూడా తీసి రహస్యంగా ఎవరు కనపడకుండా పంపించుద్ది. వాడు ఆ గిన్నెలో తిని ఆ పందుల మధ్యలో హాయిగా పండుకుంటాడు. తర్వాత మళ్ళీ క్యారెట్ తీసుకెళ్ళటానికి ఎవడన్నా వస్తే, ఓయ్ సరిపోవట్లేదు, కాస్త ఎక్కువ వేయమను అని చెబుతాడు. వాడు ఎప్పటికీ ఆ దొడ్డి విడిచిపెట్టడు, అక్కడే ఉంటాడు. తండ్రి పంపించాడా భోజనం అక్కడికి? పంపించలా. తండ్రి పంపించలేదండి భోజనం అక్కడికి. మరి ఎట్లా వచ్చాడు? బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు, ఓ, నా తండ్రి ఇంట అనేక మంది